నేటి రాశి ఫలాలు. కన్యా రాశి. కన్యా రాశి వారు ఈరోజు కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో లాభాన్ని పొందుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు శుభయోగం కనిపిస్తుంది. ఇక ఈరోజు యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు ఆప్తుల వలన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంత వ్యాపారాలలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే ఆర్థిక వ్యవహారాలలో కొన్ని రకాల చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అంచనాలు తారుమారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దేవాలయాలను సందర్శించండి. పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎంత శ్రమపడ్డా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించుకోగలుగుతారు, అలాగే సవాల్గా తీసుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మహిళలకి మానసికంగా కొంత ఆందోళన అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.